హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేను ఇప్పుడు చూపించే కొంచెం వీడియోస్లో ఏమైనా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్లీజ్. ఓకే, నేను ఇప్పుడు చూపించేది కారపూస, సన్న కారపూస. దీనికంటే సన్నగా కూడా చేస్తారు, నేను మాత్రం మీడియం సైజ్ చేశానమాట. 2.5 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నానండి. ఇది నేను మామూలుగా మన బయట దొరికే బియ్యం పిండినండి, నేనేం పట్టించలేదు దాన్ని. తర్వాత 1.5 గ్లాస్ శనగపిండి తీసుకున్నాను. ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక 3 స్పూన్స్ సాల్ట్, ఒక 3 స్పూన్స్ కారం వేసి చక్కగా మిక్స్ చేసుకున్నాక, ఇది వామండి, చిన్న 2 స్పూన్ అంత వేసుకొని చక్కగా మన చేతితో నలిపితే మంచి ఫ్లేవర్ వస్తుంది. అది వేసుకున్నాక గోరువెచ్చని నూనె కూడా వేసానండి. కొంచెం మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేకపోతే నూనెనే వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా మనకు సరిపోయేంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. ఇది ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు. దీనికోసం మనం బయటకు వెళ్ళి అంత టైం కూడా ఉండదు, అవసరం లేదండి. 1/2 అవర్లో అవుతుంది. సమ్మర్కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఒక 1/2 అవర్లో అయిపోతుంది, చేసుకోండి. ఇది నేను వాడింది కారపూస చేయడానికి గన్మెట్లు అండి, గన్ను టైపు. గన్మెట్లు కాదు, గన్ను గిద్దలు అవి. ఈ నూనె లీటర్ వేసుకొని చక్కగా వేడైందో లేదో చూసి చిన్నది వేసానండి. దాంట్లో ఇట్లా పెట్టేసుకోవడమే. సన్నగా చేసేసుకొని దాంట్లో వేసుకొని ఇట్లా ఒత్తేసుకోవడమేనండి. సన్నగా చూసి నొక్కండి, కానీ జాగ్రత్త. దీంతో ఏంటంటే మనం గన్ను చరగా ఫిట్ అవ్వకపోతే దాని నూనెలో పడిపోద్ది. అందుకని పట్టుకొని మనం ఫ్రెష్ చేసుకుంటూ నొక్కటమేనండి, అంతే. ఇలా సన్నగా చేసుకుంటే అయిపోతుంది. ఒక 1.5 అవర్లో అయిపోతుంది. లైక్ చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్, టాటా. కానీ తిప్పేటప్పుడు మాత్రం కొంచెం కాలిన తర్వాతనే తిప్పండి, ఓకే.